హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిన్న టిప్ చూపిస్తాను. ఇది కూడా యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మేము రోజు మా గార్డెన్లో వచ్చే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, కొబ్బరి చెట్ల నుంచి రాలిన మట్టలు ఇవన్నీ కొట్టి మేము వాటినన్నీ కొబ్బరికాయలు తీసినవి అవన్నీ మేము ఎవ్రీడే ఇట్లాగా వేడి నీళ్ళు కాచుకుని స్నానానికి ఉపయోగించుకుంటాము. ఇలా పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్న వాళ్ళు చాలామంది చేసుకుంటారు. అయినా మీకు చూపిద్దామని ఒకసారి వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. మన ఇంట్లో చెత్త కూడా అంతా నీట్గా లేకుండా అయిపోతుంది. చాలా వస్తుందండి, పెద్ద గార్డెన్ కదా, ఇంటి ముందు వెనకాల అవన్నీ మేము ఒక దగ్గర పెట్టేసుకొని ఒక వేస్ట్ మెటీరియల్ అంతా కూరల చెత్త అంతా మేము మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మేము వేసేస్తాము. గార్డెన్ చెత్త అంతాను అది మనకి ఎరువుగా ఉపయోగిస్తుంది కదా. కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి కదా, వాటిల్లో వేసేస్తాము తవ్విచ్చేసి. అది మనకి మంచి ఫెర్టిలైజరు ఎరువుగా ఉపయోగిస్తుంది. నీళ్ళు కూడా కరెంటు సేవ్ అవుతుందని దాంట్లో పెట్టేస్తాం. వాటర్ కూడా కాచుకుంటాం స్నానం చేయటానికి. ఇవన్నీ మేము మీకు యూజ్ఫుల్గా ఉంటాయని చూపిస్తున్నాము. ఇట్లా వచ్చినవన్నీ మట్టలు, కొబ్బరి మట్టలు, ఇవన్నీ కోకోనట్ ఇవన్నీ కూడా ఇలా ఎండబెట్టి వర్షాకాలం ఇక్కడ దాచుకుంటాము తడిసిపోకుండా. ఇట్లా ఇంకా ఎక్కువ కొబ్బరి చెట్లు ఉండేవండి ఇదివరకు, ఇప్పుడు ఒకటే ఉంది. సన్సైడ్ మీద కూడా మేము ఇవన్నీ కొబ్బరి మట్టలు అవన్నీ సేవ్ చేసుకుని పెట్టుకునేవాళ్ళం. వాటర్ కాచుకునేవాళ్ళం వర్షాకాలం శీతాకాలం. చూస్తున్నారు కదా, ఇలా ఎవ్రీడే మనకి ఎక్సర్సైజు, హెల్త్ బాగుంటుంది. గార్డెన్ ఉన్నవాళ్ళు ఇలా ఉపయోగించుకుంటే మీకు ఉపయోగిస్తుందని చెప్తున్నాను. చాలామంది చేస్తారు ఇట్లాగూ. అయినా ఎందుకో మీ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ చూపించాలనిపించింది. శీతాకాలం ఎక్కువ పెట్టుకుంటాము, ఒక వేసంకాలమే యూజ్ చేయం మేము. మన బాడీకి కూడా కొంచెం అటు ఇటు తిరిగితే ఎక్సర్సైజ్ కదండి, బాగుంది కదా. మా గార్డెన్తో పాటు మీకు ఈ టిప్ కూడా ఉపయోగిస్తుందని చూపిస్తున్నాను. ఇలా తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఇలా గార్డెన్లో తిరుగుతూ మాకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మా గార్డెన్లో టైంపాస్గా ఉంటుంది. ఏ మాత్రం చెత్త ఉన్నా మేము ఇక్కడ తెచ్చి డంప్ చేస్తామన్నమాట. గార్డెన్ ఊడ్చిన చెత్త అన్నీ దీంట్లో వేసేస్తాం. కూరగాయల చెత్త అంతా కొద్ది రోజుల తర్వాత అది ఎరువులుగా తయారైపోతుంది. అవి మొక్కలు తవ్వించేసి మొక్కల్లో వేసేస్తే అదే ఎరువుగా తయారవుతుందండి. అదే మనం పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళు కొంచెం కష్టపడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మన హెల్త్ బాగుంటుంది. అటు ఇటు కొంచెం వాకింగ్ లాగా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా యూస్ చేసినట్టు అవుతుంది. మీ అందరికీ ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్ ఎక్కువగా అయిపోయింది కదండి, అందుకని ఇది మాకు మీతో పంచుకోవాలని ఉంది. మా గార్డెన్ గురించి మీకు చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.